విశాఖ లా స్టూడెంట్ రేప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 4 నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. డిసెంబర్ 2 వరకు రిమాండ్ కొనసాగుతుంది. అత్యాచారం చేసి బాధితురాల్ని బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు నిందితుడు. ఈ వీడియోలు మరెవరికైనా పంపించారేమోనని దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇవాళ్ళో రేపో పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉంది. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there. Veka's been just everywhere. సంచలనం లేపిన లా స్టూడెంట్ రేప్ ఘటన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 10వ తేదీన బాధితురాలు తన బాయ్ ఫ్రెండ్ వంశీతో కలిసి విశాఖపట్నంలోని కంబాలకొండ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ వంశీ బలవంతం చేయడంతో శారీరకంగా కలిశారు. అదే నెల 13న మాట్లాడాలని చెప్పి బైక్ ఎక్కించుకొని దాబా గార్డెన్స్ ప్రాంతంలో ఉన్న తన స్నేహితుడు ఆనంద్ రూమ్కి తీసుకువెళ్ళాడు. రూమ్లో ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ యువతిపై బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. వంశీ స్నేహితులు ఆనంద్, జగదీష్, రాజేష్లు ఒకరి వెంట మరొకరు ఆమెపై అత్యాచారం చేస్తూ ఆ దారుణాన్ని మొబైల్లో వీడియోలు తీశారు. విషయం బయట ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పరువు తీస్తామని బెదిరించారు. ఆనంద్, జగదీష్, రాజేష్ల దుర్మార్గాలు అంతటితో ఆగలేదు. వీడియోలు చూపిస్తూ బాధితురాల్ని తరచూ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ప్రియుడు వంశీ కూడా తన స్నేహితులకు సహకరించాలి అంటూ తన ప్రియురాలిపై బలవంతం చేసేవాడు. కొంతకాలం కామాంధులు కామ్గా ఉన్నారు. ఈలోపు బాధితురాలు మానసికంగా కుంగిపోయింది. 2 నెలల తర్వాత మళ్ళీ ఆ కామాంధులు నిద్రలేచారు. తమ దగ్గరికి రావాలి అంటూ బలవంతం చేశారు. లేదంటే ఆ వీడియోలు బయట పెడతాము అంటూ బెదిరించారు. భయపడిపోయిన బాధితురాలు కాలేజీకి కూడా వెళ్లడం మానేసింది. ఆ 4 వేధింపులు భరించలేకపోయిన విద్యార్థిని ఆత్మహత్య శరణ్యమని భావించింది. ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంది. ఆ ప్రయత్నం చేస్తూ ఉండగా తండ్రి చూసి కాపాడాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని అడగ్గా జరిగిన దారుణం గురించి తండ్రికి చెప్పింది బావురు మంది బాధితురాలు.